సో మొత్తం ప్లీజ్. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అశు. సో నేనైతే చాలా బాగున్నాను అనమాట, అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను మీషో నుంచి హీట్లెస్ కర్ల్స్ కోసం ఫ్లెక్సిబుల్ రాడ్స్ అనేవి ఆర్డర్ చేశాను. సో అవి వచ్చేసి ఇవే అనమాట, ఇలా ఉన్నాయి అవన్నీ. ఇలా ఒక 10 ఫ్లెక్సిబుల్ రాడ్స్ వచ్చాయి మనకైతే. వీటితో మనం ఈరోజు కర్ల్స్ క్రియేట్ చేయబోతున్నాం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట, ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది, అండ్ రిజల్ట్ కూడా చూపిస్తాను ఎండ్లో ఎలా వచ్చింది ఏంటి అని. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై. సో మనం అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, కానీ ఇంత కొంచెం హెయిర్ తీసుకొని ట్రై చేశాను అనమాట. అది కూడా ఒక 1 hour మాత్రమే ఉంచుకున్నాను, నాకు అంత రిజల్ట్స్ ఏం రాలేదు. సో ఇప్పుడైతే మనం మినిమం ఒక 4 hours ఉంచుకొని ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. యా, లెట్స్ స్టార్ట్. సో మొత్తం ప్లీజ్. సో మొత్తం అయిపోయాక నేనైతే ఇలా ఉన్నాను అనమాట, కామెడీగా. సో మొత్తం అయిపోయాక నేనైతే ఇలా ఉన్నాను అనమాట. సో మొత్తం అయిపోయాక నేనైతే ఇలా ఉన్నాను. సో మొత్తం అయిపోయాక నేనైతే సో ప్రాసెస్ అయితే సింపుల్ గానే అయిపోయింది. యా, ఒక 4 hours ఉంచుకుందాం మినిమం మనం అయితే, చూద్దాం ఎలా వస్తుందో. యా, సో మీట్ యూ ఆఫ్టర్ 4 years and I will meet you after 4 hours. Hey guys, I am back. So ఫస్ట్ అయితే నేను 4 hours అయితే ఉంచుకోలేదు, కొంచెం ఆతృత ఎక్కువై 2 hours కి తీసేస్తున్నాను. బట్ ఇప్పటికే వచ్చుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని అంతా తీసి చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. ఫస్ట్ అయితే ఇదంతా ఇలా జారిపోయింది అనమాట, ఎందుకో తెలీదు, నేను సరిగ్గా చేయలేదో ఏమో కానీ. సో ఇదైతే ఇలా జారిపోయింది. సో ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాం ఇప్పుడు. గర్ల్స్ మనం ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా బాగుండేవేమో. Wow! రిజల్ట్ ఇలా వచ్చింది అనమాట. మేబీ నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. సో నాకైతే ఇట్లా వేవీ హెయిర్ లా అయింది. సో what do you guys think?
మీకు ఎలా అనిపించింది? కరెక్ట్‌గా చేసుంటే ఖచ్చితంగా కర్ల్స్ అయితే వస్తాయి. ఒకవేళ కర్ల్స్ వచ్చినా మన హెయిర్ టెక్స్చర్‌ని బట్టి అవి నిలబడతాయన్నమాట. సో, సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయాలి ఖచ్చితంగా అవి ఎక్కువసేపు ఉండాలంటే. సో, నాకైతే ఇలా ఉందన్నమాట రిజల్ట్. యాహ్! ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై.